మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రాలు. దేవుడి వాక్యం కొద్దిసేపు శ్రద్ధగా 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో వసంతకాలమందు రాజులు అందరూ యుద్ధానికి వెళ్ళే కాలంలో ఈ దావీదు భక్తుడు ఏం చేశాడో, యుద్ధాలకు వెళ్ళకుండా దావీదు యాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించిరట. రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. దావీదు వెళ్ళకుండా యెరూషలేమునందు నిలిచారు. దావీదు అందరూ సైన్యం అంతా యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాడనమాట. ఇప్పుడు యుద్ధ కాలంలో రాజులు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేయకుండా యుద్ధం చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారన్నమాట. అలాగే మనం ప్రార్థన చేసేవాళ్ళం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం పెత్తనాలు పోయామనుకో, ఊరంట తిరిగేది ఎవరో మనం కాదు, చెంచాల మనసు కలిగిన వాడు. మనం దేవుడి బిడ్డలం, దేవుడి ఆత్మ కలిగిన వాళ్ళం. దేవుడి పాదాల కాడ కూర్చుని విజ్ఞాపన చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఇక్కడ దావీదుని రాజుగా చేశాడు దేవుడు. చేస్తే ఈ దావీదు ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళకుండా ఒకానొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లెగిసి రాజునగరం మీదకే, అంటే ఇంటి మీదకి వెళ్ళాడు అన్నమాట. బిల్డింగ్ ఉంది కదా ఇప్పుడు, ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళాడు. వెళ్ళి బిద్ది మీదకి వెళ్ళి నడుచుచు పైనుండి చూడగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకుంటకై ఒక దూతను పంపాను. ఆవిడ సమాచారం తెలుసుకోమని ఒక దూతను పంపాడు. దావీదు చూడు మరి ఏం చేశాడు. మొదటి తప్పేంటి, యుద్ధానికి వెళ్ళకుండా నిద్ర మంచి లెగిసి డాబా మీదకి వెళ్ళాడు అనమాట, బిల్డింగ్ మీదకి వెళ్ళాడు అనమాట. మిద్ది మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతా చూతనగా ఒక స్త్రీ కనపడింది. స్నానం చేస్తాం, ఒక స్త్రీ కనపడినప్పుడు మనకెత్తుకులే, మనం రాజులు మనకెత్తుకులే అనుకోకుండా ఆవిడని చూశాడంట. ఆవిడ రూపశ్రీశీలయ్యి అందంగా ఉందని చూసి వచ్చి ఒక దూతను పంపించాడు ఆవిడ సమాచారం తెలుసుకురమ్మని. ఇది రెండో తప్పు. మొదట యుద్ధానికి వెళ్ళిపోతాం తప్పు, ఈ మిద్ది మీద చూద్దాం రెండో తప్పు. మూడో తప్పు ఏంటి, ఆవిడ సమాచారం తెలుసుకోమని దూతను పంపాడన్నమాట రాజు. చూడు మరి మాయలో పడి 3 తప్పులు చేసేసాడు. ఎవలా మళ్ళీ దావీదు దేవుడు ఉదయానుసారుడైన మనిషి 3 తప్పులు చేశాడనమాట. ఆ మనిషి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకొని వచ్చాడు. తెలుసుకొని వస్తే ఆయన అన్నాడు, ఆమె ఎలియాబు కుమార్తె అంట. హిత్తీయుడైన ఉరియా భార్య బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలుచుకొని పిలవనంపాను.
దూతల చేత పిలవనంపాడంట. మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. దేవుడు ఉదయాన్సాడు మనుషుడు, మరి చూడు ఎన్ని తప్పులు చేస్తున్నాడు. ఒక్కోసారి మనమైన ఆత్మీయులు అట్లాగే తప్పులు చేస్తామన్నమాట. ఆత్మీయులు అనుకుంటూనే ఉంటాం, అనుకోకుండా పాపంలో పడిపోతాం. అదే సులువుగా పెట్టే సైతాను పాపాలు, సులువుగా పెట్టే పాపాలన్నీ ఉంటాయి చూడు. అట్లాగే రాజు అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడంట. వచ్చినప్పుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా, శయనించాడంట. అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి వచ్చిందంట. మళ్ళీ అపవిత్ర ఎట్లా పోద్ది? స్నానం చేసి పోద్దా? పోదు కదా. అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి వచ్చిందని ఉంది. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతిని అని దావీదునకు వర్తమానం పంపింది దావీదుకి. నేను గర్భవతిని అయ్యాను అని దావీదునకు వర్తమానం పంపింది మాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలో అర్థమైన పనులు చేయకూడదు అసలు. ఈయన ఇంటి మీదకి పని లేకుండా మిద్ది మీదకి వెళ్ళి పని అటు ఇటు తిరుగుతూ అది తప్పు. అప్పుడు సైతాన్ని ఆవరించేసింది. చూడు దేవుడు బిడ్డని ఆవరించేసి మళ్ళీ స్నానం చేస్తున్న స్త్రీని చూసింది కాకుండా మళ్ళీ ఆవిడని ఇంటికి రప్పించుకున్నది కాకుండా ఆవిడతో శయనించాడు. ఆవిడేమో పాపం పోగొట్టుకున్నంట ఇంటికి వెళ్ళిందంట. పాపం ఎలా పోద్దా? ఇప్పుడు భార్య భర్తలు చేస్తే అయితే పాపం అబద్ధం. ఏరే పురుషులతో చేసింది పాపం అవుద్ది కదా. ఆ పాపం ఎలా పోద్ది? కడిగితే పోద్దా? స్నానం చేస్తే పోద్దా? పోద్దు కదా. దేవుడి స్తోత్రం. అలా దేవుడి బిడ్డలు కాడ పడిపోతారు పాపంలో. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినైతిని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హీతీయుడకు ఉరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోయాబునకు ఆజ్ఞ ఇచ్చానంట. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోయాబు యోగక్షేమములు జనుల యోగక్షేమములు యుద్ధ సమాచారము అడిగాను. తర్వాత దావీదు ఇంటికి వెళ్ళిపోమన్నాడు మాట. ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు ఊరియాని. అంటే ఎందుకు వెళ్ళమన్నాడు? ఊరియాని ఇంటికి వెళ్ళమంటే భార్య భర్తలు ఉన్నారు కదా, భర్త పల్లె వచ్చింది అనుకుంటాడేమో అనుకుని గర్భం అట్లా ప్రయత్నం చేశాడనమాట దావీదు. సో మరి పాపం ఎలాంటి తప్పులు చేపిస్తుందో ఆ ప్రయత్నం చేసేటప్పటికి ఉరియాని వెళ్ళమంటే వెళ్ళిపోయేటప్పటికి అతని వెనుక రాజు పలహారం అతని వద్దకు పంపించాను. అంటే ఉరియాని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళిపోయేటప్పటికి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే పడుకుంటున్నాడు దావీదు ఇంటి దగ్గర, సైన్యం దగ్గర. ఈ వెళ్తలేదు ఏంటి అని చెప్పేసి ఆ దావీదు ఆలోచించి మళ్ళీ ఇంకో పాపం చేశాడనమాట. ఏం చేశాడు? ఉరియా తాగుడు అలవాటు లేదు అసలు. ఏమన్నాడు? తాగిపోయించి ఏంటి తాగిన తిమ్మిరి మీద ఆయన ఇంటికెళ్ళి అక్కడ భార్య పక్కన బొబ్బంటాడేమో అని వెళ్ళి చేసాడనమాట దావీదు. పాపం ఎలా సిక్కులు పెడతా చేసేటప్పటికి ఆ ఊరికి నమ్మకస్తుడు కనుక అటు ఇటు తిరిగి మళ్ళీ సైన్యం దగ్గర వచ్చి పడుకున్నాడు అనమాట. వెళ్ళమంటే వెళ్ళిపోయేప్పటికి ఏంటి వెళ్తలేదంటే అడిగితే నేను నా
సైనికులు యుద్ధంలో సైనికులు ఉన్నారు కదా, యుద్ధంలో ఉన్నారు. ఆ ఆపత్తులో ఉండగా నేను ఇంటికి వెళ్ళి భార్య పక్కన పడుకుంటాకి ఇది సమయమా అన్నాడు మాట. ఇది సమయం అన్నాడు మాట. సో దావీదుకే బుద్ధి చెప్పినట్టు ఉంది ఆ మాట. ఇది సమయం అంటే అని వెళ్ళిపోతే యుద్ధంలోకి ఈ దావీదు ఏం చేశాడు? దేవుని స్తోత్రం. అయ్యో యోబాబు వెళ్తుంటే ఈ ఉరియాకి ఉత్తరం రాశాడు మాట. సో తాను చంపుతాకి తానికే ఉత్తరం ఇచ్చి పంపించాడు. ఉత్తరం రాసి ఉరియాకి ఇది యోబాబుకి అని పంపించాడు. పంపిస్తే ఇతను పాపం నమ్మకంగా తీసుకెళ్ళి ఇచ్చాడు మాట. యోబాబుకి ఇచ్చాడు, నీకు ఈ ఉత్తరం అన్నాడు రాజుగారు అని. ఆ ఉత్తరం ఆయనకి ఇచ్చి ఈయన యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ ఉత్తరం చదువుకుంటే అందులో ఉరియాని చంపిమని ఉంది. యుద్ధం రమారమ్యగా జరుగుతుండగా యుద్ధంలో ముందు పెట్టి ఉరియాని చంపించామన్నాడు. చంపించామంటే అప్పుడు యోబాబు ఆలోచించాడు, ఏంటి ఇతను చంపమని ఉరియాని చంపమని ఆయన చేస్తే లేక పంపించాడా ఈయన అని చెప్పేసి పాపం ఉరియా పాపం ఎరుగునోడు ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈడు కాలం నాకు అవకాశం ఉంటుందని యోబాబు ఇక దావీదు చేతిలోకి సిక్తాడని దావీదు చెప్పినట్టే ఈ ఉరియాని యుద్ధంలో మొదటి ముందు పెట్టి చంపించేసాడు. ఉరియాని చంపించేసాడు. ఆ ఉరియాని చంపించిన సంగతి అప్పుడు దావీదుకి పంపించాడు, ఉరియా చనిపోయాడని. దేవుని స్తోత్రం. అది చూసావా, పాపం మీద పాపం చేసుకుంటూ వస్తున్నాడు దావీదు. ఇప్పుడు దేవుడు బిడ్డ, దేవుడు ఉదయానుసారుడైన బిడ్డ దావీదు. మరి పాపం ఎందుకు చేశాడు? మొదట్లోనే పాపం చేతి మనం చిన్న పాపమే అనుకుంటాం. మనం ఆ చిన్న పాపం చేస్తే ఆ చిన్న పాపం పెద్ద పాపం చేస్తాం. ఆ పెద్ద పాపం వల్ల పోయి ఉరియాని తాగుపోసాడు. ఆయన అయిపోయి చివరికి చంపించేసాడు అనమాట. చంపించేసి అత్తిగాడు చేసాడనమాట. చేసేటప్పటికి అప్పుడు ఈ బెస్తబా గర్భవతి అయింది కదా. గర్భవతి అయ్యేటప్పటికి ఆ పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుడితే తర్వాత దేవుడు ఓ ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. నాతాను ప్రవక్తని పంపించాడు. ఆ నాతాను ప్రవక్త వచ్చి, నువ్వు ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు, ఒక సాధారణమైన వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. కాకపోతే ఈ రాజు ఇంటికి బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. ఈ రాజుకి ఎన్నో ఉన్నాయి, గొర్రెలు ఎన్నో ఉన్నాయి. ఈ గొర్రెల్లో నుంచి గొర్రెని తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం పెట్టగా, వాళ్ళకి భోజనం పెట్టగా, ఈ ఒక్కగానే ఒక్క గొర్రెని పెంచుకుంటున్నాడు కదా ఒక ఆయన, సాధారణమైన ఆయన. ఆ గొర్రెని తీసుకెళ్ళి వీళ్ళకే విందు చేశాడు అని చెప్పాడు అన్నమాట నాతాను. అని చేసేటప్పటికి ఒక్క గొర్రె, ఆ గొర్రె ఈయన పక్కలో పడుకుంటుంది, ఈయన చేతి ముద్ద తింటుంది, ఆయన తోటేముంటుంది. ఆ గొర్రెని చంపించేశాడు ఈయన. అంటే అప్పుడు దావీదు రాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పని చేసినోడు శిక్షకు పాత్రుడు అన్నాడు. శిక్షకు పాత్రుడు అన్నాడు. అంటే అప్పుడు నాతాను అన్నాడు, దేవుని స్తోత్రం, నాతాను అన్నాడు, ఆ పని చేసింది ఎవరిలో కాదు రాజా, నువ్వే చేసావు అన్నాడు. నువ్వే చేసావంటే అప్పుడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు నేను ఇంత పాపం చేశానా, ఇంత తప్పు చేశానా, మైకంలో ఉండి చేశాడు ఆ పాట. మైకంలో పాపంలో ఉండి మనం చేస్తాం, మనకు తెలీదు ఏం చేస్తున్నామా, మనకు తెలీదు, చేసేస్తాం. తీరా చూస్తే అది తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట అని దావీదు పశ్చాత్తాపడి
అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట, నేను చేసిన తప్పు నన్ను క్షమించమని అంటే అప్పుడు నాతాను అవును నువ్వు చేసిన తప్పే అని మేము అట్లాగే దేవుడని మనం తప్పు చేయకుండా నిర్దోషులుగా ఉండాలి. అట్లాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించుగా. ఆమేన్.